అతి త్వరలో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న డిమాండ్తో పాదయాత్ర చేయనున్నారని సమాచారం. ఇందుకు గాను సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర పాదయాత్రకు హరీష్ రావు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక చివరి రోజు జరగనున్న సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, స్పందన బీఆర్ఎస్ మరోసారి పుంజుకునే విధంగా ఆ పార్టీ అయితే ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గత ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్యాలిబర్ తగ్గుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ పటిష్టంగా ప్లాన్ అయితే చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ పోర్యాత్రకు సిద్ధమైంది. హరీష్ రావే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ పరిణామం కొంత చర్చనీయాంశంగా మారినట్టు చెప్పుకోవచ్చు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పాదయాత్రకు అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఈ పాదయాత్రకు సిద్ధమయ్యారు. దాదాపు 100 కిలోమీటర్లకు పైగానే ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గత ఏడాది పాలనలో చేసిన తప్పిదాలు, ఆ గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకపోవడం అనేది ప్రధానంగా ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి ఎవరైతే కేవలం రైతు ఆర్టీసీకి సంబంధించిన హామీ మాత్రం నెరవేర్చారు, రైతు భరోసా కూడా అంతంత మాత్రంగానే చేశారనేది ప్రస్తుతం అయితే ప్రచారం చేస్తుంది. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది బీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు పాదయాత్ర అయితే చేపట్టబోతున్నారు. ఈ పాదయాత్ర తర్వాత మహాసభ అయితే ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ మహాసభ సందర్భంగా కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోతున్న ప్రచారం నేపథ్యంలోనే మరోసారి పుంజుకోవడమే ప్రధాన లక్ష్యంగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఛానళ్లుగా ప్రజల్లో లేదు, కేవలం ప్రతిపక్ష పాత్రకు పోయిన 2-3 నాయకులు మాత్రమే ప్రజల్లో ఉంటున్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు అనేది ఒక ప్రచారం అయితే ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ఉమ్మడి మెదక్ జిల్లాకు అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఒక పాదయాత్రకు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపు 130 కిలోమీటర్ల దూరం హరీష్ రావు పాదయాత్ర చేస్తారని మనకు సమాచారం ఉంది. పాదయాత్రలో క్రమంగా ప్రతి విలేజ్ లో రోజుకో రకంగా సభ నిర్వహించి ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని తెలియజేయడం, ప్రజలను చైతన్యపరచడం, కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో ఏ విధంగా విఫలమైందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. 130 కిలోమీటర్ల పాదయాత్రలో నగేష్, ఇప్పుడు హరీష్ రావు పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారు? మరి ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా పాదయాత్రలో పాల్గొనబోతున్నారా హరీష్ రావుతో పాటు? హరీష్ రావు పాదయాత్ర అనే స్పష్టత ఇంకా రాలేదు. పాదయాత్ర ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా గ్రామాల్లో ఈ వచ్చే ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో నిర్ణయం అయితే త్వరలోనే తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకోవచ్చు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగానే ఈ పాదయాత్ర జరుగుతుందని అయితే చెబుతున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో వివరాలు అయితే రావాల్సి ఉంది. ప్రధాన ప్రచారాస్త్రం అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చకపోవడం, వాటిని వీళ్ళు ప్రచారాస్త్రంగా వాడుకుంటారని తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు చేజారే పరిస్థితి ఉన్న హరీష్ రావు లాంటి వారు వాళ్ళని పట్టు బిగించారు. ఎందుకంటే ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉండడం, ఇతర నాయకులు కూడా వెళ్లకుండా కట్టడి చేయగలిగారన్నది హరీష్ రావుకు పేరుంది. ఈ నేపథ్యంలోనే ఇతర నాయకులు ఎవరు చేజార్చకుండా తర్వాత ప్రజల్లోకి వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతును కూడగట్టుకోవడం అనేది ప్రధాన లక్ష్యంగా తెలుస్తుంది.